మన ఆర్జుకేటివ్ బ్లాగ్స్. సో ఇతనైతే ఎవరో కాదు, మన ఫ్రెండ్ వంశీ. సో ఇవాళ అయితే ఏంటిదంటే ప్రోగ్రాము మన జూనియర్స్ P25 బ్యాచ్ వాళ్ళది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో వాటికైతే మేమైతే వాలంటీరింగ్ చేస్తున్నాం NSS తరఫున. సో హాయ్ ఫ్రెండ్స్, నేను వంశీ. ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, అంటే స్టార్టింగ్లో డైరెక్టర్ అన్న ఏదేదో అన్నా కానీ అవి కూడా వర్కౌట్ అవుతాయి. బట్ అయన్నొద్దు, పాయింట్కి రా, కొంచెం టైం పడుతుంది. సో దానికోసం వెయిట్ చేయండి. వాడైతే చాలా కష్టపడుతుండు షార్ట్ ఫిలిం కోసం. అప్పటి వరకు నేను కూడా వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, సో చూసేద్దాం. అయ్యి ఆపాలి. హాయ్ ఫ్రెండ్స్. సో మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వాలంటీరింగ్ అయితే రెడీ అయిపోయారు. వీళ్ళు కూడా మన NSS వాలంటీర్సే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. లేదు. సో ఇప్పుడైతే వీళ్ళ ఓరియంటేషన్ అయితే మా జూనియర్స్కి జస్ట్ 2 days అంట. మా అప్పుడైతే 6 days ఉండే, వేరే ఉండే అప్పుడు. సో ఇప్పుడు 2 days అంట. ఎందుకో ఏమో తెలియదు కానీ రీజన్ అంటే మా అప్పుడు ఉన్నంత ఎంజాయ్మెంట్ కూడా తగ్గిపోయింది కావచ్చు, ఏమో తెలియదు. చూద్దాం 2 daysలో ఏం జరుగుతుందో. మళ్ళా చూసేద్దాం. మన ఫ్రెండ్స్ అయితే ఆడ వాలంటీరింగ్ చేస్తారు. ఈ కాలేజ్ అయితే మొత్తం P1 వాళ్ళతో సందడి అయిపోయింది. వాళ్ళు నిన్నే వచ్చారు కానీ మొత్తం కాలేజ్ మొత్తం హడలేదు. అంతే. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగా రాయాలన్నా మేమే. CSE, Electronics and Communication Engineering, ECE, Electrical and Electronics Engineering. సో ఇప్పుడే మాదైతే లంచ్ అయిపోయింది దోస్తులు. సో ఇప్పుడే లంచ్ తిన్నాం విత్ చికెన్. పొద్దున టిఫిన్ ఉప్మా అన్నమాట. వాళ్ళు తినలేదు, ఇక టైం కూడా లేకుండే. బాగానే ఉంటుంది కానీ తినలేదు. ఆకలితో ఉన్నాం కాబట్టి స్పీడ్ తినేసి ఇప్పుడు అయిపోయింది. సో 10 minutes లో మళ్ళీ బ్యాక్ హాస్టల్కి. వంశీ అయితే ఫుల్ తిన్నాడు. అంటే కొంచెం ఆకలిలో ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ తిన్నా, అంటే మరీ ఎక్కువ ఏం తినలే. సరే ఇప్పుడైతే రూమ్కి పోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడైతే అటు వెళ్తాం. శాక్ వెళ్ళాలా. మొత్తం P1 అందరూ ఈ టీషర్ట్ NSS టీషర్ట్ ని చూసి కొత్తగా బొమ్మలు చూస్తుంటే భయమైతే. సో ఇదైతే మన శాక్ ఎంట్రన్స్ బయట చూడండి. వెల్కమ్స్ యూ ఫర్ UG అడ్మిషన్స్. అండ్ వీళ్ళు ఇదేమో ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఈ ఇయర్ వాళ్ళది. సో అట్లా పెట్టిర్రు, కంగ్రాచులేషన్స్ అని. సో ఇదైతే మన స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్. ఆల్రెడీ నీకు ముందు వీడియోలలో చూపించాను. సో ఇట్లా వెళ్తే స్టార్ట్ అవుతుంది. సరే వెళ్దాం. సో అక్కడ కూడా బ్యానర్ పెట్టిరు, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ PUC. అండ్ ఇక్కడ వెల్కమ్ PUC1 అని ఇట్లా పెట్టిరు. చూసి ఎంత బాగా చేశారు. అంత NSS వాళ్ళే వర్క్ చేశారు అంట. సో ఇప్పుడే అందరు వస్తారు, మళ్ళీ లంచ్ చేసిర్రు ఫుల్. సో ఇప్పుడు కొంచెం సుకూన్గా ఫీల్ అవుతారు అందరూ. సో ఇంకా సార్స్ ఎవరు రాలేదు, వాళ్ళు కూడా వస్తారు ఇంకో 10-20 minutesలో. యాక్చువల్గా అనుకున్న టైం కూడా అయిపోయింది. సో ఇక ఏం చేస్తారంటే ఇక కరెక్ట్ 2కి రమ్మన్నారు, బట్ 2:15 అయింది ఇప్పుడైతే. సో మేమైతే ఇలా వెనకాల కూర్చొని చిల్ అవుతున్నాం. ఇప్పుడు ఎప్పుడురా మనోడు ఆర్జుకేటివ్. సో నీకు ఎట్లా అనిపించింది ఓరియంటేషన్? చాలా బాగుంది. అన్నీ తెలిసినాయి ఇప్పుడు ఓరియంటేషన్ అయిపోయినాక? మనకు బేసిస్ వల్ల ఏమైతుందంటే ఇంకా ఫస్ట్ మాకు ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులు బాగా గుర్తొచ్చినాయి. ఇప్పుడు ఆయన చెప్పేసరికి కొంచెం వీళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ అన్ని మన మైండ్ కొంచెం లైట్ అప్ లెక్క వెలిగినాయి. సో ఓరియంటేషన్ మాకు చాలా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మాకు అది బూస్టప్ ఇస్తుంది. మళ్ళీ మోటివేషన్ కూడా. ఒకవేళ మనకి ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఉన్నా కూడా ఈ ఓరియంటేషన్ వల్ల మనం మోటివేషన్ పొందొచ్చు. అరే నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎట్లా అనిపించింది ఓరియంటేషన్? ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు, మోటివేషన్ ఇస్తున్నారు, చదవాలని తీసుకొని వస్తున్నారు. అంతే. నీ చెప్పురా ఎక్స్పీరియన్స్. క్యాంపస్ అయితే చాలా బాగుందని చెప్పారు. వంశానా నీ చెప్పు. అంతా ఓకే. సో చాలా ప్రోగ్రామ్ అయితే ఎండింగ్ వచ్చేసింది దోస్తులు. ఇంకో 1/2 hour ఉంటుంది కావచ్చు. మేమైతే అట్లా బయటకు వచ్చాం వాటర్ తాగడానికి. ఇంకో 5 minutes వాటర్ తాగదామని బయటకు వచ్చినాం. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ప్రోగ్రాము. అందరూ మాట్లాడేసిర్రు ఆల్రెడీ.
వాళ్ళు అందరు P1 స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ డేని సక్సెస్ఫుల్ గా ఎండ్ చేస్తున్నారు. మనం కూడా లాస్ట్ ఎండింగ్ ఒక క్లిప్ వేసేసి అయిపోయింది, చిన్న క్లోజ్ చేద్దాం పార్ట్ 1. రేపు ఇంకో రోజు ఉంది కాబట్టి రేపు పార్ట్ 2 వేసేసి పార్ట్ 2 వస్తుంది. సరే ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. సరే మళ్ళీ ఫ్రెండ్స్ ఇవాళ అయితే అయిపోయింది, ఎండ్ ఆఫ్ ది సెషన్. ఇవాళ అయితే ఓరియంటేషన్ డే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ బ్యాచ్ కి. రేపు సెకండ్ బ్యాచ్ అంటే సెకండ్ థర్డ్ ఫ్లోర్ వాళ్ళకి. అండ్ సో ఇంతే. సో ఎంజాయ్ చేసారు అనుకుంటే చూడు. రేపు అయితే ఇంకా రేపు కూడా వెళ్దాం, రేపు కూడా చూద్దాం. అంటే రేపు సెకండ్ సెక్షన్ ఉంది, బట్ ఈరోజు ఫస్ట్ సెషన్ లో ఆల్మోస్ట్ అందరూ సాటిస్ఫైడ్, అంటే ఓకే గుడ్ అండ్ ఎంజాయ్ కూడా. రేపైతే చూద్దాం. సరే మరి ఓకే బాయ్, థ్యాంక్ యూ. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్.